వెనకాలేమో ఒక అపాయం, ఎదరేమో ఒక అపాయం, ఎటు చూసినా అపాయమే, ఎటు చూసినా అపాయమే. యాకోబు ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈ శ్రమ అనే లోయను దాటడానికి ఏమాత్రం అవకాశం లేదండి. చాలా మంది జీవితాలు ఇలాగే ఉంటాయి, చాలా మంది బ్రతుకులు ఇలాగే ఉంటాయి. ఒక సమస్య వచ్చింది, ఎంతో ప్రయాసపడతారు, కష్టపడతారు, ఇబ్బంది పడుతూ మెల్లగా ఆ సమస్యను దాటిపోయాం, మెల్లగా సమస్యను తప్పించుకున్నాం, మెల్లగా కష్టాన్ని తప్పించుకున్నాం, అమ్మయ్య అని అనుకుంటామో లేదో తెలియదు, కానీ ఇంకొక సమస్య వచ్చేస్తుంది. దాన్ని కూడా ఏడ్చుకునే ప్రయాసపడి నిలవలేక ఏమైనా యాతన పడుతూ అలాగే ముందడుగు వేస్తాము. అయితే అది తీరిందని లోపల మరొక సమస్య వచ్చేస్తుంది. అంటే నీకు అర్థం కావాలి ఏంటో తెలుసా అండి, నేను ఎక్కడున్నాను? నేను శ్రమ అనే లోయలో ఉండిపోయాను. ఇదిగో ఒక అప్పు తీరుతుంది అనుకున్నప్పుడు మరొక అప్పు వచ్చేస్తుంది. చాలా మంది జీవితంలో ఈ లోయ మట్టికి ఎప్పుడు పోదండి, ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఎంత ప్రయాసపడతారో కొంతమంది, ఎంత కష్టపడతారో కొంతమంది, పగలనక రాత్రనక తిండి తిప్పలు లేకుండా, ఏమాత్రము సుఖం ఆశించకుండా, ఏమాత్రము కష్టాన్ని సమయాన్ని వృధాపరచకుండా ఎంతో ప్రయాసపడి కష్టపడుతూ ఎలాగైనా మా అప్పులు తీర్చుకోవాలి, ఎలాగైనా మా సమస్యలు తీర్చుకోవాలి, ఎలాగైనా మేము అప్పుల నుంచి విడిపించబడి ఒక మంచి జీవితము, సంతోషకరమైన జీవితం జీవించాలని చాలా ప్రయాసపడుతుంటారు. అని కానీ ఎంత ప్రయాసపడినా కానీ వారు దాని నుంచి బయటికి రారు. ఇదిగో ఇది ఒక్కటి కట్టేస్తే అప్పులన్నీ పూర్తయిపోతాయి అనుకున్న టైంలో మరలా ఏదో ఒక సమస్య వచ్చింది, మరలా ఒక ఇబ్బంది వస్తుంది. ఆ ఇబ్బంది ఏం చేస్తుందంటే మరలా ఇంకా అప్పులు చేయడానికి కారణం అవుతుంది. ఈరోజు అలాంటి జీవితాలు మనందరిలో చాలా మందికి ఉంటాయి అన్నయ్య. ప్రభు ఇస్తున్న వాగ్దానం తెలుసా అండి, ప్రభువు ధైర్యపరుస్తున్న మాట ఏంటి తెలుసా అండి, ఆకోరు లోయను నేను నిరీక్షణ ద్వారంగా మార్చబోతున్నాను. దేవునికి స్తోత్రం.